గిడ్డి సత్య, నారా మాజీ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు తదితరులు మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరారు. వారందరినీ మంత్రి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేందుకు నేటి కార్యక్రమం నిదర్శనమని మంత్రి మనోహర్ అన్నారు. ఇప్పటి వరకు 630 కోట్లకు పైగా పేదలకు సహాయం చేయడం జరిగిందన్నారు. విజయవాడ సిఐడి కార్యాలయానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేరుకున్నారు. అయితే విజయసాయిరెడ్డితో వచ్చిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలో ఒక్కరే వెళ్లాలని మాజీ ఎంపీకి సూచించారు. న్యాయవాదులకు అనుమతి లేదని పోలీసు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఒంటరిగానే కార్యాలయంలోకి విజయసాయిరెడ్డి వెళ్లినట్లుగా ఆయన న్యాయవాదులు తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండచింతలలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పర్మిషన్ లేదు, మీరు ఊర్లోకి రావద్దని పోలీసులు అడ్డు చెప్పారు. పిన్నెల్లి మేము ర్యాలీ చేయడం లేదని, విగ్రహానికి పూలదండ వేసి వెళ్తామన్న చెప్పిన పోలీసులు వినలేదు. దీంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒంగోలు పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి జెండాని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అయితే పార్టీ వేడుకలు జరుగుతూ ఉండగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు అందించారు. గత ఎన్నికలలో నమోదు అయిన ఫిర్యాదులపై ఇప్పుడు నోటీసులు అందించడంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పోరాటాల నుండి పుట్టిన పార్టీ అక్రమ అరెస్టులకు భయపడని, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరపున పోరాటంలో వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలుమార్లు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. వారి నినాదాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు 500 బోనస్, కృష్ణా జలాల అంశాలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం ఉదయం కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. 6 నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చిన తమ అధినేతను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు అసెంబ్లీ గేటు వద్ద స్వాగతం పలికారు. పార్టీ ఎమ్మెల్యేలు వెంట రాగా కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశమై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వర్రా రవీందర్ రెడ్డిని జగ్గయ్యపేట కోర్టులో హాజరుపరచడం జరిగిందని పోలీసులు తెలిపారు. ముద్దాయి వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించిందని వారు తెలియజేశారు. వైద్య పరీక్షల అనంతరం జగ్గయ్యపేట సబ్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇక అమెరికాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో 124 బ్యాంక్ అకౌంట్లను అధికారులు సీజ్ చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకురాలు యాంకర్ శ్యామల మరోసారి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేస్తుందని, విధ్వంస పాలన చేస్తుందని మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఆయన సొంత శాఖ అధికారులు ఆధ్యాత్మిక స్థలాలను కూలుస్తున్నా స్పందించడం లేదని, నోరు మెదపడం లేదని విమర్శించారు. ఆధ్యాత్మిక స్థలాల కూల్చివేతలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ముఖ్యంగా విద్యను నిర్వీర్యం చేసే విధంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టెస్లా కారు కొనుగోలు చేశారు. ఎలాన్ మస్క్ కు మద్దతుగా టెస్లా కారు కొంటానని ఇటీవల చెప్పిన ట్రంప్ తాజాగా ఓ రెడ్ కలర్ టెస్లా మోడల్ ఎక్స్ కారును సొంతం చేసుకున్నారు. ఇందుకోసం $80,000 చెల్లించానని, $1 కూడా డిస్కౌంట్ తీసుకోలేదని ట్రంప్ వివరించారు. తాను అడిగితే మస్క్ డిస్కౌంట్ ఇస్తాడు, కానీ టెస్లా కంపెనీ నుంచి తాను బెనిఫిట్స్ పొందానని విమర్శలు వస్తాయని చెప్పారు.
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదల నిలిచిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన పోసానికి నిన్న కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 20,000 పూచీకత్తు, 2 జామీన్లతో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక అయితే అనూహ్యంగా ఆయన విడుదల నిలిచిపోయింది. పోసానిపై సిఐడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఆయన కోసం గుంటూరు సిఐడి పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్ పై పోసానిని జైలు నుంచి వర్చువల్ గా జడ్జి ఎదుట ప్రవేశపెట్టినారు. ఈ నేపథ్యంలో ఆయన విడుదల అకస్మాత్తుగా నిలిచిపోయింది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యున్నత యూనివర్సిటీలను, విద్యా సంస్థలను తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొందని, అమరావతి నిర్మాణాలను కొనసాగించి ఉంటే ఈ ప్రాంత రూపురేఖలు, పరిస్థితులు మారిపోయేవని అన్నారు. రాజధానిలో త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల అమలు అంశంపై ఆమె ఈ లేఖలు రాశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల అమలుపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సిఫార్సు లేఖలను అనుమతించాలని మీరు తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని కలిగించిందని కొండా సురేఖ పేర్కొన్నారు. సిఫార్సు లేఖలపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు, అర్ధ సత్యాలే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా ఆయన గవర్నర్ ప్రసంగంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ కార్యకర్త ప్రసంగంలో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30% మించి ఎక్కడా రైతు రుణమాఫీ లేదని అన్నారు. రుణమాఫీ అయిపోయిందని గవర్నర్ నోటితో పచ్చి అబద్ధాలు చెప్పించారని ధ్వజమెత్తారు. రైతు బంధు మొత్తం అందిందంటూ అసత్యాలు చెప్పారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ మరోసారి జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో తాజాగా పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 25లోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీ యువత పోరు కార్యక్రమంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫీజు పోరు అని పేరు పెట్టి యువత పోరుగా పేరు మార్చడం వింతగా ఉందన్నారు. బయట నవ్వుకుంటున్నారని, ఏ విషయంపై పోరాడుతున్నారో వైసీపీకి స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వారి పెట్టి వారి ధనాలు చేయడం చూస్తుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తోందన్నారు. శ్రీశైలం ఎడమగట్టు సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికులను వెలికి తీసేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ బుధవారానికి 13వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే సొరంగ మార్గంలోకి వెళ్లిన 3 రోబోలు, డాగ్స్తో ఉమ్మరంగా సహాయక చర్యలను చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రఘునాథ్ ఆధ్వర్యంలో రిస్క్ బృందాలు నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ఇంటర్ పరీక్ష ప్రశ్న పత్రాల్లో తప్పుల పరంపర కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా 2 పేపర్లో కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. బాటనీ, మ్యాథ్స్ పేపర్లో తప్పులు వచ్చినట్లుగా ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. బాటనీ 5 నుంచి 7వ ప్రశ్న, అలాగే మ్యాథ్స్ 4వ ప్రశ్నలో చిన్న తప్పులు వచ్చాయి. విషయం గుర్తించిన ఇంటర్ బోర్డు సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో తప్పుగా ఉన్న ప్రశ్నలను సరిచేసి చెప్పాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశించారు. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ కుటుంబంలో ఇటీవల జరిగిన ఓ పార్టీకి నటి శ్రీలీల హాజరు కావడంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో కార్తిక్ ఆర్యన్ తల్లి మాలా తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఆమెను సరదాగా ఇంటర్వ్యూ చేశారు. ఎలాంటి కోడలు మీకు రావాలని కోరుకుంటున్నారని ప్రశ్నించగా దీనికి మాలా తివారీ స్పందిస్తూ ఓ మంచి డాక్టర్ మా ఇంటికి కోడలుగా రావాలని తమ కుటుంబం భావిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు శ్రీలీలను ఉద్దేశించే చేశారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు కొత్త పాసులు ఇవ్వకుండా పాత పాసులతో అనుమతించడంపై ఆయన మండిపడ్డారు. ఇంకా పాత కార్డులనే కొనసాగించడం ఏంటని ప్రశ్నించారు. కొత్త పాసులు ఇంకెప్పుడు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా సీనియర్ జర్నలిస్టు రేవతి అరెస్టును మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమా, నియంత్రిత రాష్ట్రమా అని నిలదీశారు. సమస్యలపై నిలదీస్తున్న వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టులతో సమాధానం చెబుతుందని విమర్శించారు. తన ప్రాణం పోయినా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తన కుటుంబం, కేసీఆర్ తన నాయకుడన్నారు. ఎప్పటికీ అదే పార్టీ, అదే నాయకుడి వెంట ఉంటానని స్పష్టం చేశారు. మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఉదయం 5 గంటలకు ఒక మహిళా జర్నలిస్టును అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ప్రజా పాలనలో ప్రజలపై ప్రతీకారం ఎందుకు అని ప్రశ్నించినందుకేనా సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అలా ప్రశ్నించడం ఏమైనా రాజద్రోహమా, ఉగ్రవాదమా అని అడిగారు. రాహుల్ గాంధీ రోజు వల్లివేస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణం చదవలేదా అని మండిపడ్డారు. కన్నుమూసి తెరిచేలోగా ఏడాది సమయం గడిచిపోయిందని, మరో 3-4 ఏళ్లు గడిస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం వైసీపీకి కొత్త కాదని, గతంలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని తెలిపారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ పొడిగించేందుకు నిరాకరించింది. ముందస్తు బెయిల్ సమయం ముగిసినా లొంగిపోకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. తక్షణమే కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయాడు. జగన్ విద్యార్థులకు పెట్టిన ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తీరుస్తుంది అని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం తీర్చుతుందని ఆయన తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడంతో 10 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు అని చెప్పారు. విద్యార్థులను మోసం చేసి వైసీపీ యువత పోరు చేపట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. యువత పోరు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్దకు చేరుకుని వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ అని చెప్పి మోసం చేశారని భూమన మండిపడ్డారు. 12 మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ను అవమానించినందుకు 9 మంది సిపిఐ రాష్ట్ర నాయకులపై కేసు నమోదైంది. ఛత్రపతిని అవమానించిన నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానర సేన సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వానర సేన సభ్యులు కంప్లైంట్ అందుకున్న నారాయణగూడ పోలీసులు 9 మంది సిపిఐ నేతలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. 35(3) కింద నోటీసులు ఇచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు ఉండాలని సూచించింది. విశాఖలో నమోదైన కేసుకు సంబంధించిన ఆయన కోర్టును ఆశ్రయించడంలో న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులకు తమిళం రావాలని, రాయడం, చదవడం నేర్చుకోవాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి అని తెలిపింది. నిత్యం ప్రజల మధ్య ఉండి పనిచేయాల్సిన ఉద్యోగులకు మాతృభాష అయినా తమిళం తెలియకపోతే రోజువారీ పనులకు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. అమెరికా అధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆయన భార్య ఉషా త్వరలోనే భారత్లో పర్యటించనున్నారు. ఈ నెలలోనే జేడీ వ్యాన్స్ దంపతులు భారత్లో పర్యటించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత నెలలో ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో జేడీ వ్యాన్స్ పర్యటించారు. ఆయన 2వ విదేశీ పర్యటన భారత్లోనే ఉండనుందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మైలర్దేవపల్లిలో గంజాయిని అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారంతోనే నిందితులు సయ్యద్ హర్షద్, కాజా సోహెల్, సల్మాన్ ను అరెస్టు చేశామన్నారు.
పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో జాఫర్ రైలును హైజాక్ ఘటన కలకలం రేపింది. కాగా రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా 27 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 155 మంది ప్రయాణికులను రైలు నుంచి రక్షించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ డిశ్చార్జ్ అయ్యారు. గుండె సంబంధిత సమస్యలతో మార్చి 9న ఆసుపత్రిలో చేరిన ధన్కర్ పూర్తిగా కోలుకోవడంతో డాక్టర్లు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చికిత్సకు బాగా స్పందించారని వైద్యులు తెలిపారు. అలాగే కొన్ని రోజులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం నేపథ్యంలో ఇండియాపై శ్వేత సౌధం కీలక ఆరోపణ చేసింది. అమెరికా మద్యం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ అధిక స్థాయిలో సుంకాలు వసూలు చేస్తున్నట్లు చెప్పింది. అమెరికన్ మద్యంపై భారత్ 150% దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలిన్ లివిట్ తెలిపారు. అమెరికా వస్తువులపై వివిధ దేశాలు విధిస్తున్న సుంకాలకు సంబంధించిన గణాంక వివరాలను ఆమె వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ ను రాజశేఖర రెడ్డి తీసుకొస్తే దానికి జగన్ ప్రాణం పోస్తారని మాజీ మంత్రి కాకాని అన్నారు. నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివేందుకు జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన తెలియజేశారు. నిరుద్యోగ భృతి ఇస్తారని చంద్రబాబు మోసం చేశారని కాకాని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ను డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంతో ముగించింది. ఆఖరి గ్రూప్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గెలుపొందింది. ఆరంభంలో వరుసగా 2 విజయాలతో టోర్నీని ఘనంగా మొదలుపెట్టిన ఆర్సీబీ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. వరుస ఓటములతో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యి గ్రూప్ దశకే పరిమితమైంది. ముంబై వేదికగా జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్లో ముంబైపై 11 పరుగుల తేడాతో నెగ్గి టోర్నీలో తన ప్రయాణాన్ని ముగించింది. అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని, గవర్నర్లు మారడం తప్ప ప్రసంగాలు మారడం లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వనివి ఇచ్చినట్లుగా అబద్దాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్తో చెప్పించిందన్నారు. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనమని ఆరోపించారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించారు. వైసీపీ హయాంలో యువతకు, మహిళలకు పెద్దపీట వేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సూపర్ 6 హామీల అమలు చేయడం చేతకాక వైసీపీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. యువత పోరు కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరగా పోలీసులు ఎంత ప్రయత్నించినా కార్యకర్తలను నిలువరించలేకపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా కలెక్టర్ లక్ష్మి చర్యలు తీసుకున్నారు. నందిగామ, కంచికచెర్ల మండలాల్లోని ఐతవరం, అడవిరావులపాడు, గండేపల్లి గ్రామాలలో మంచినీటి స్కీమ్లు, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జలజీవన్ మిషన్ పథకం పనులు వెంటనే పూర్తి చేసి ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ క్రమంలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు. 8వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహిస్తామని తెలిపారు. ములుగు జిల్లాలో అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వేసవికాలంలో మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, పసరా, కన్నాయిగూడెం, మహబూబాబాద్, నర్సంపేట ప్రాంతాల్లో అడవులు తగలబడుతున్నాయి. అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అడవి జంతువులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నంద్యాల జిల్లా ఆలకడ వైసీపీ కార్యాలయంలో వైసీపీ 15వ వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోకు పూలమాల సమర్పించి వైసీపీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో భూమా కిషోర్ రెడ్డి, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రజాపోరికి ర్యాలీగా వెళ్లారు.
కర్నూలు జిల్లా కోసిగిలో అక్రమ కర్ణాటక మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. మొత్తం 2442 లీటర్లు, వీటి విలువ సుమారు 12 లక్షల విలువ గల మద్యాన్ని పారేసినట్లు కర్నూలు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. వీటిలో దాదాపు 90 ml టెట్రా ప్యాకెట్లే ఎక్కువగా ఉన్నాయన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సంక్షేమమే జగన్ లక్ష్యమని గుడివాడ వైసీపీ నాయకులు అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నారని వారు తెలియజేశారు. గుడివాడ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుక నిర్వహించిన అనంతరం వారు ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని వైసీపీ నేతలు పేర్కొన్నారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా చేశారని ఎంపీ చామల మండిపడ్డారు. తెలంగాణకు 1.5 లక్షల కోట్లు సాయం అడిగితే కిషన్ రెడ్డి వెటకారం చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ప్రజల కోసమే నిధులు అడుగుతున్నామన్న విషయాన్ని కేంద్రం గుర్తించాలని చామల సూచించారు. మారిషస్ తమకు కీలక భాగస్వామి అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అలాగే 140 కోట్ల మంది భారతీయుల తరపున మారిషస్ ప్రజలకు నేషనల్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. నేషనల్ డే రోజున మరోసారి మీ ముందు ఉండడం తన అదృష్టమని ఆయన చెప్పుకొచ్చారు. మన రెండు దేశాలను అనుసంధానించేది హిందూ మహాసముద్రం మాత్రమే కాదు, సంస్కృతి, సాంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచుతున్నాయన్నారు.